వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు మనం వయలిన్ క్లాస్లో రెండవ సబ్జెక్ట్ చెప్పుకోవడం జరుగుతుంది. రెండవ సబ్జెక్ట్ అంటే ఏం లేదు, రెండవ రోజు. మొదటి రోజు మనం ఆ వయలిన్ గురించి, అది ఎటువంటి ఇన్స్ట్రుమెంటు, దాన్ని ఎలా వాడుకోవచ్చు, దాన్ని ఎలా ఫిక్స్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చా లేదా అనే దాని గురించి కొద్దిగా మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు రెండవ రోజు. ఈ రెండవ రోజులో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి వయలిన్ కొనుక్కోవాలి. ఎటువంటి వయలిన్ కొనుక్కోవాలనే దగ్గర చాలా మంది సందిగ్ధంలో ఉంటారు, అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ వయలిన్ షాప్కి మనం ఏదైనా మ్యూజికల్ స్టోర్కి వెళ్ళామంటే అక్కడ చాలా రకాల వయలిన్స్ ఉంటాయి. వయలిన్ కలర్ చూసి డిసైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. వయలిన్ మంచి బ్రాండ్ నుంచి తీసుకోవాలి. అంటే నేర్చుకోవడానికి మంచి బ్రాండా గురుగారు, అది ఎలా సాధ్యము అని చెప్పేసి అనొచ్చు మీరు. బడ్జెట్తో కూడింది కదా బ్రాండ్ అంటే, అదేం తక్కువలో రాదు కదా అని. అలాంటప్పుడు మీకు దగ్గరలో తెలిసినటువంటి గురువు గాని ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకువెళ్లి, గురుగారు నాకు మంచి వయలిన్ ఇప్పించండి అని చెప్పి గురువు గారి చేతుల మీదుగా ఆయన చెక్ చేసి తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. అదే గురువు గారు ఉంటే మీతో మా పని ఏంటండి, మాకు గురువు గారు లేకే కదా దగ్గరలో అని చెప్పి అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వయలిన్ షాప్, మనం ఏదైనా మ్యూజిక్ స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మేము నేర్చుకోవటానికి మాకు వయలిన్ కావాలి, అది చీప్ కాదు, కాస్ట్లీ కాదు, మీడియం రేంజ్లో కావాలి. ఎక్కువగా ఏదైతే వయలిన్ బాగా నడుస్తుందో ఆ వయలిన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఆన్ ది స్పాట్ మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే నేర్చుకోవాలనుకున్నప్పుడు వయలిన్ 6,000కు మించి పైన పెట్టకండి. అంటే ఎందుకు గురువుగారు అని చెప్తారేమో, 6,000 కాదు 2,500 కూడా వయలిన్ ఉంది. బట్ కాకపోతే కొన్ని ట్యూనింగ్ పెట్టినప్పుడు ట్యూన్ నిలబడవు, అవి స్లిప్ అయిపోతూ ఉంటాయి. అటువంటివి మనకు పనికిరావు. కొన్ని ఈ వయలిన్ లో ఈ బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో, ఇవి తేడా ఉంటాయి అన్నమాట, కరెక్ట్ గా ఉండవు. చాలా వరకు చూస్తే మీకు ఈ తేడా ఉంటాయి. అది ఫస్ట్ అది గమనించుకోవాలి. పోతే ఇక్కడ ఈ బ్లాక్ రోజ్ వుడ్ ఏదైతే ఉందో, ఇది బ్లాక్ రోజ్ వుడ్ అనమాట. ఈ బ్లాక్ రోజ్ వుడ్ స్టిక్ అది ఆల్మోస్ట్ బ్లాక్ రోజ్ తో రాదు, చెక్కది తయారు చేసి దానికి పెయింట్ వేయడం జరుగుతుంది. మీరు అలా పెయింట్ వేసింది కనిపెట్టాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ కి చూస్తే దాని బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది ఆ పెయింటా లేదంటే వుడ్, బ్లాక్ రోజ్ వుడ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. అదొకటి చూసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఈ నాబ్స్ అనేవి స్లిప్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి వయలిన్ తీసుకునేటప్పుడు. లేదంటే షాప్ వాళ్ళని అడిగితే ఎక్కువగా ఏ కంపెనీ నడుస్తుందో వాళ్ళు చెప్తారు మనకి. కాకపోతే వాళ్ళు చెప్పిన మాట మనం నమ్మి తీసుకోగలగాలి. కొంతమంది బిజినెస్ కోసం చెప్పే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని మనం ఇంకేం చేయలేము. ఫస్ట్ ఏదైనా సరే ఒక తక్కువ బడ్జెట్ లో తీసుకుంటే అది మంచిదవని మంచిది కాకపోని మనం తీసుకున్న దానికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. తీసుకున్న తర్వాత వయలిన్ తీసుకున్నప్పుడు వయలిన్ చెక్ చేసుకోవాలి. తర్వాత వయలిన్ తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని మనం బౌ అని చెప్పి అంటాము. వయలిన్ ప్లే చేయడానికి మెయిన్ ఇదనమాట. ఇది వయలిన్ కొనే దానికంటే కూడా చాలా కాస్ట్ లో దొరికే అవకాశం ఉంది. ఇది ఈ తక్కువ రకం వాటిలో ఏంటంటే ఇదంతా సింథటిక్ ఏదో ప్లాస్టిక్ వైర్ ఏదో ఉంటుంది, దాంతో ఇస్తారు. కానీ ఇది ఎక్కువగా హార్స్ హెయిర్ తో చేయడం జరుగుతుంది. గుర్రపు వెంట్రుకలు అని చెప్పి అంటారు. బట్ కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక షాప్ కు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒకటి ఉంది, అది ఇట్లా వైట్ గా లేదు, చాలా కలర్ చేంజ్ గా ఉంది, చాలా పాత కాలపది. అయితే నేను ఆయన్ని ఇది దీంతో ప్లే చేసి ఎందుకు చూపిస్తాను అంటే, ఆయన దగ్గర ఉన్న బోతోనే ప్లే చేసి చూపిస్తాను. ఏ వైలిన్ కూడా దీంతో ఎందుకు ప్లే చేసి చూపిస్తానంటే, ఈ వైలిన్ పురాతన కాలంది, చాలా మా గురువు గారి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. ఇది ఆయన గుర్రపు వెంట్రుకలతో ఇచ్చేసింది. ఇది ఇప్పుడు మీరు ₹1,00,000 ఇచ్చి నేను దాన్ని ఇవ్వలేను అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అంటే వీటికి కూడా, ఈ బౌలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఇవి కూడా గమనించుకోవాలి. ఎక్కువగా ఈ బౌ అనేది స్ట్రైట్ గా ఉండదు. మీరు గమనిస్తే ఇక్కడి నుంచి పైకి వెళ్లేసరికి మధ్యలో క్రాస్ అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది. ఇట్లా కొంచెం కరువు, ఓ బెండ్ ఉన్నట్లుగా ఉంటుంది. ఎక్కువ శాతం అలా బెండ్ ఉన్నదే తీసుకోవాలి.
కంప్లీట్ స్ట్రైట్ ఉన్నది తీసుకోకూడదు. కంప్లీట్ స్ట్రైట్ ఉన్న స్టిక్ ఏంటంటే అది వంగదు. అలా వంగకపోతే మనం ప్లే చేయడం చాలా కష్టం అవుతుంది. అది కూడా గమనించి తీసుకోవాలి వయలిన్ తీసుకునే వాళ్ళు. వయలిన్ బాగుండాలి, తర్వాత వయలిన్ కి ప్లే చేయడానికి బౌ బాగుండాలి. ఇవి రెండు కూడా చూసుకొని వయలిన్ తీసుకోవాలి. ఓకే, ఇది మర్చిపోకండి. నేను తీసుకున్నది పెద్ద కాస్ట్లీ ఏం కాదు, నేను కూడా నేర్చుకోవడానికి కాబట్టి నేను ఒక 5000 తీసుకున్నాను. అది చాలా రీజనబుల్ ప్రైస్, మినిమం బేసిక్ ప్రైస్ అనుకోండి. అంతకంటే తక్కువకి వెళ్ళకండి. ఏదో 2500, 3000 అలా తీసుకుందామని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఆలోచించండి. మినిమం 4000 అలా పెట్టి తీసుకోండి, కొంచెం బాగుంటాయి. అప్పుడు మనం డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, వయలిన్ కొనుక్కునే వాళ్ళని సరే చూసి జాగ్రత్తగా తీసుకోమని చెప్పి నా మనవి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.